హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఇంజనీర్ 01 యూట్యూబ్ ఛానల్. మన ఇదివరకు వీడియోలో ఐబొమ్మ వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలో చూసాం కదా. ఈరోజైతే మనం లాగిన్ ఫామ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ లాగిన్ ఫామ్ మీరు ఎక్కడ చూస్తుంటారంటే, మనం ఏదైనా వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు అది మన మెయిల్, ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్ అడుగుతుంది కదా, అదే లాగిన్ ఫామ్ అంటే. ఆ లాగిన్ ఫామ్ ఎలా డెవలప్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఆ లాగిన్ ఫామ్ ప్రిపేర్ చేయడానికి ఫామ్ ట్యాగ్ మరియు ఇన్పుట్ ట్యాగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అవి దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడైతే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. నోట్ ప్యాడ్ షార్ట్కట్ కీ వచ్చేసి Windows+R. దాంట్లో మన ఫైల్ ఓపెన్ చేయడానికి Ctrl+O షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+O. practice.html మన ఫైల్ దీంట్లో. తర్వాత మనం డెవలప్ చేసేది ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఉంది. ఓకే, మనం ఏది డెవలప్ చేసినా ఇక్కడ కనబడుతుంది. ముందుగా వచ్చేసి నోట్ ప్యాడ్లో కోడ్ రాద్దాం. ముందుగా వచ్చేసి HTML ట్యాగ్, తర్వాత హెడ్, HEAD హెడ్, తర్వాత హెడ్ క్లోజింగ్ ట్యాగ్, తర్వాత బాడీ క్లోజింగ్ ట్యాగ్ BODY, తర్వాత HTML క్లోజింగ్ ట్యాగ్ Ctrl+S చేస్తాం. ఇక్కడ మనం గ్యాప్ ఇద్దాం, మనకి నీట్గా అబ్జర్వ్ చేయడానికి వీలవుతుంది. బాడీలో కూడా గ్యాప్ ఇద్దాం. Ctrl+Z. ఓకే, మన ఏ వెబ్సైట్ అయినా కూడా, ఏ HTML కోడ్ అయినా కూడా ఇదే బేసిక్, ఇదంతా సేమ్. తర్వాత మనం ఇప్పుడు ఫైల్ చేస్తున్నాం, ఫామ్ తయారు చేస్తున్నాం కాబట్టి టైటిల్ అనేది ఫామ్ ఇద్దాం. టైటిల్ క్లోజింగ్ ట్యాగ్, టైటిల్ మధ్యలో ఫామ్ అని ఇస్తున్నాం, FORM ఫామ్. ఓకే, ఇక్కడ మీరు ఫైల్ నేమ్ చూస్తుంటే practice.html అని ఉంది. మనం ఇక్కడ చేంజ్ చేసినాం, అందుకు రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేసినప్పుడు practice.html నుంచి ఫామ్ అనే టైటిల్కి మారిపోయింది. తర్వాత బాడీలో ఫామ్ ట్యాగ్ సింటాక్స్ వచ్చేసి FORM ఫామ్. తర్వాత ఎండింగ్లో ఫామ్ క్లోజింగ్ ట్యాగ్. ఫామ్లో మనం కీస్ ఉంటాయి, అంటే నేమ్ అలాంటివి. ముందుగా వచ్చేసి నేమ్ తీసుకుంటాను. నేమ్ తర్వాత మనకు ఇన్పుట్ ట్యాగ్ అనేది ఉంటుంది. అంటే మనము డేటా ఎంటర్ చేయడానికి ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్పుట్ ట్యాగ్ ఇవ్వడం వల్ల. అదే ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ టైప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్పుట్ టైప్, ఇప్పుడు నేమ్ ఉంది కదా, నేమ్ అనేది నెంబర్స్లో ఉండదు కాబట్టి ఇన్పుట్ టైప్ = టెక్స్ట్ అని పెడతాం. టెక్స్ట్ మాత్రమే అలౌ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఓకే, కింద ఎంటర్ చేస్తాం. తర్వాత ఫోన్ నెంబర్, ఇన్పుట్ టైప్ ఫోన్ నెంబర్. పైన అది సేమ్ కాబట్టి అదే కాపీ చేస్తున్నాం. షిఫ్ట్, ఇన్పుట్ టైప్, Ctrl+C, ఇక్కడ Ctrl+V. ఫోన్ నెంబర్ అనేది నెంబర్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఇన్పుట్ టైప్ = నెంబర్. అప్పుడు మనం టెక్స్ట్ ఇస్తే ఇది ఎర్రర్ అని చూపెడుతుంది, నెంబర్స్ ఇస్తే మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్. తర్వాత సేమ్ ఇన్పుట్ ట్యాగ్ ఇద్దాం, Ctrl+V. ఇన్పుట్ టైప్ = ఈమెయిల్ అని ఇద్దాం. నెక్స్ట్ తర్వాత అడ్రస్, Ctrl+V.
టెక్స్ట్ సేమ్ టెక్స్ట్, తర్వాత ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత జెండర్ ఇద్దాం, మెయిల్ అయితే ఇన్పుట్ ట్యాగ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో ఇద్దాం, రేడియో. తర్వాత ఫీమేల్, సేమ్ ఇది కూడా రేడియో ఇద్దాం, రేడియో. ఇప్పుడు మన వెబ్ పేజ్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇవన్నీ ఎలా అంటే అలా వచ్చినాయి కదా. ఇవి 1 by 1 రావాలంటే ఇక్కడ బ్రేక్ అప్లై చేయాలి, బిఆర్. సేమ్ అదే కాబట్టి నేను అదే కాపీ చేస్తున్నాను. Ctrl+C కింద, Ctrl+V, 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 Ctrl+S. బ్రేక్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ లైన్ అనేటివి 1 by 1 వస్తుంది. మేల్ ఫీమేల్, ఇన్పుట్ టైప్, రేడియో ఇచ్చాము. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఓకే, ప్రతిదానికి ఈక్వల్. Ctrl+Z, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. Ctrl+Z, Ctrl+S. పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు మనకి దగ్గర ఉన్నాయి కదా, అవి దూరం చేయాలంటే ఇంకొద్దిగా బ్రేక్ ఇద్దాం. బ్రేక్ ఇది కాపీ చేస్తున్నాం. Ctrl+C, Ctrl+V, Ctrl+S. ఓకే, ఇవన్నీ సెంటర్ మిడిల్ లెక్ తెద్దాం. మిడిల్ లెక్ తేవడానికి సెంటర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ సెంటర్ ఎండింగ్ ట్యాగ్. స్లాష్ ఉంటే సెంటర్ ఎండింగ్ ట్యాగ్ అని అర్థం. సెంటర్. ఇక్కడ స్టైలింగ్ తీసుకుందాం. స్టైల్ క్లోజింగ్ ట్యాగ్, ఫామ్ వచ్చేసి మార్జిన్ టాప్ వచ్చేసి ఒక 40 పిక్సెల్ ఇస్తున్నాం. ఫామ్ దీని చుట్టుముట్టు బార్డర్ తీసుకుందాం. డిజైన్ బార్డర్ వచ్చేసి 3 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ తీసుకుందాం. అప్పుడు మన ఫామ్కి బార్డర్ అప్లై అవుతుంది. బార్డర్ ఫామ్కి వచ్చేసి ప్యాడింగ్ రైట్ వచ్చేసి విడ్త్ ఇద్దాం. జస్ట్ విడ్త్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్ ఇద్దాం. సరిపోకపోతే మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, నేను కొద్దిగా 10 పెడుతున్నా. స్లాష్ రిమూవ్ చేద్దాం. 10. ఓకే, రిఫ్రెష్. ఇప్పుడు ఓకే. ఫామ్ ప్యాడింగ్
ప్యాడింగ్ వచ్చేసి ఆల్ సైడ్స్ ఒక 40 పిక్సెల్ ఇద్దాం. అప్పుడు అవి ఓకే, సూపర్. తర్వాత ఇక్కడ బటన్ క్రియేట్ చేద్దాం. ఎండింగ్లో బటన్ ట్యాగ్ వచ్చేసరికి బటన్కి క్లోజింగ్ ట్యాగ్ మరియు ఓపెనింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. BUTTON అంటే క్లోజింగ్ ట్యాగ్. ఇదైతే బటన్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ టైప్ కూడా ఇవ్వచ్చు. TYPE టైప్ ఈక్వల్ టు సబ్మిట్. MIT సబ్మిట్. ఇక్కడ బటన్ వచ్చింది. తర్వాత బటన్కి స్టైలింగ్ చేసుకున్నాం. UTTON బటన్ విడ్త్ ఇద్దాం. విడ్త్ వచ్చేసరికి ఒక 3 సెంటీమీటర్స్ తీసుకున్నాం. హైట్ హైట్ 1 సెంటీమీటర్ తీసుకున్నాం. ఓకే, 3 ఇప్పుడు ఇక్కడ మనకు చూసే బటన్ అనేది స్క్వేర్ షేప్లో వచ్చింది. మన కార్నర్స్ రౌండ్గా రావాలంటే బార్డర్ రేడియస్ ఇవ్వాలి. BORDE బార్డర్ రేడియస్ ఒక 10 పిక్సెల్ ఇస్తాం. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. ఓకే, తర్వాత మన బటన్ పైన సబ్మిట్ అనే ఆప్షన్, సబ్మిట్ అనే టెక్స్ట్ చూపెడతాం. అంటే ఇక్కడ ఏది రాస్తే అది వస్తుంది. సబ్మిట్. ఓకే, Ctrl+S సబ్మిట్. ఈ బటన్కి కలర్ కూడా ఇవ్వచ్చు. బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నా. ఓకే, రిఫ్రెష్. తర్వాత మన ఫామ్ పైన ఒక హెడ్డింగ్ అనేది పెడతాం. H1 క్లోజింగ్ ట్యాగ్. ఏమిద్దామంటే హెడ్డింగ్ గూగుల్ ఫామ్. Ctrl+S గూగుల్ ఫామ్. ఓకే, టెక్స్ట్. ఇక్కడ స్టైల్లో మన హెడ్డింగ్కి స్టైల్ చేసుకునవచ్చు. అంటే H1ని టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. తర్వాత టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. ఓకే, రిఫ్రెష్. గూగుల్ ఫామ్. ఇప్పుడు మనము ఏ హోవర్ ఎఫెక్ట్ ఇవ్వనందుకు ఏం డిఫరెన్స్ తెలియటం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి హోవర్ ఎఫెక్ట్ ఇద్దాం. ఇప్పుడు ఫామ్లో ఉన్న ఇక్కడ స్టైలింగ్లో ఇప్పుడు ఈ ఇన్పుట్ ట్యాగ్స్ అనేటివి ఫామ్లో ఇన్పుట్ ట్యాగ్స్ని. అందుకు ఫస్ట్ ఫామ్ తీసుకోవాలి. ఫామ్లో ఉన్న ఇన్పుట్ ట్యాగ్స్, ఇన్పుట్ని ఓవర్ చేసినప్పుడు HOVER ఓవర్ చేసినప్పుడు BACK బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నాకు బ్లాక్గా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. నేను ఓవర్ చేసినప్పుడు అంటే దాని పైకి తీసుకుపోయినప్పుడు ఇలా బ్లాక్ ఎంటర్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనము ఈ ఇన్పుట్కి కూడా బార్డర్ రేడియస్ ఇద్దాం. ఇన్పుట్ ఎక్కడ ఉంది? ఇన్పుట్ ఇంకా తీసుకోలేదు. ఇన్పుట్ ట్యాగ్స్ ఫామ్లో ఉన్న ఇన్పుట్ ట్యాగ్స్ బార్డర్ రేడియస్
బార్డర్ రేడియస్ వచ్చేసి 5 పిక్సెల్ ఇస్తున్నాం తక్కువ. ఓకే, ఇప్పుడు కొద్దిగా సర్కిల్గా మారాం ఇలా. ఇన్పుట్ ట్యాగ్స్ కలర్ వచ్చేసి వైట్. ఇప్పుడైతే నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. ఇలా ఇప్పుడు సబ్మిట్ బటన్ చేసినప్పుడు అంతా సబ్మిట్ అయిపోతుంది. అలా ఈ సబ్మిట్ ప్లేస్లో లాగిన్ అని పెడతాం. ఇక్కడ సబ్మిట్ తీసేసి లాగిన్, లాగిన్. ఈ లాగిన్ అనేది కొద్దిగా బోల్డ్ చేద్దాం. బోల్డ్కి ట్యాగ్ వచ్చేసి బ్లీ. నెక్స్ట్ బోల్డ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ బోల్డ్ ఓపెనింగ్ ట్యాగ్, బోల్డ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ లాగిన్ అనే టెక్స్ట్ అనేది కొద్దిగా బోల్డ్ అప్లై అవుతుంది ఇలా. తర్వాత బటన్ ఫ్రంట్ వెయిట్ వచ్చేసి 200 ఇస్తుంది. ఫాంట్ వెయిట్ ఈ బటన్కి కూడా ఓవర్ ఎఫెక్ట్ ఇద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉంది బటన్? బటన్ని ఇప్పుడు మన బటన్కి ఓవర్ ఎఫెక్ట్ ఇస్తున్నాం. HOVR ఓవర్ ఎఫెక్ట్. ఓవర్ చేసినప్పుడు ముందుగా కర్సర్ అనేది పాయింటర్గా మారుకోవాలి, అంటే హ్యాండ్ సింబల్గా. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ ఇలా. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. మీరు చూస్తే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ ఫోన్ నెంబర్ అని ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ సింబల్ అనేది తీసుకోదు. అలా మనం టైప్ ఈక్వల్ టు నెంబర్ పెట్టడం వల్ల ఇదే ఉపయోగం. ఇప్పుడు ఈమెయిల్ కూడా @ తీసేసి ఎంటర్ కొడితే ఇక్కడ ఈమెయిల్ @ అని చూపెడుతుంది. ఇప్పుడు మన బటన్కి ఓవర్ ఎఫెక్ట్ అనేది ఇద్దాం. HOVR ఓవర్ ఎఫెక్ట్. ఓవర్ చేసినప్పుడు కలర్ అనేది గ్రీన్ కావాలి. గ్రీన్ ఉంది కాబట్టి మనం రెడ్ ఇద్దాం. BACKGROUN. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ ఇస్తాం. RED రెడ్. ఇప్పుడు రిఫ్రెష్. ఇప్పుడు కర్సర్ని కూడా పాయింటర్ మాదిరి వెళ్తాం. కర్సర్ ఈక్వల్ టు పాయింటర్ చేసినప్పుడు ఈ యారో మార్క్ అనేది హ్యాండ్ సింబల్ మాదిరి అవుతుంది ఇలా. ఇప్పుడు మన ఇన్పుట్ ట్యాగ్లో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, టైప్ ఈక్వల్ టు నెంబర్, టైప్ ఈక్వల్ టు ఈమెయిల్, టైప్ ఈక్వల్ టు రేడియో అని పెట్టాం కదా. దానివల్ల యూజ్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేమ్లో నేను నెంబర్ ఎంటర్ చేస్తాను, టెక్స్ట్ కాకుండా నెంబరు. తర్వాత
ఫోన్ నెంబర్లో టెక్స్ట్ ఎంటర్ చేస్తాం. టెక్స్ట్ తీసుకోవడం తర్వాత ఇప్పుడు లాగిన్ అని కొడితే ఇక్కడ ప్లస్ సింబల్ కొడదాం. తర్వాత అడ్రస్. ఇప్పుడు సబ్మిట్ అనే బటన్ కొట్టినప్పుడు మనకి ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇక్కడ వార్నింగ్ చూపెడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్లస్ సింబల్ తీసుకున్నాం కదా, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. నెంబర్ టైప్ ఈక్వల్ టు నెంబర్ ఇచ్చాము కాబట్టి ఓన్లీ నెంబరే తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ కూడా, ఈమెయిల్ అనేది @gmail.com ఈ విధంగా ఉంటే తీసుకుంటుంది, లేదంటే లేదు. ఇప్పుడు ఓకే. అలా సో ఏదైనా ఈమెయిల్ మనం ఇవ్వకుండా లాగిన్ కొడితే వార్నింగ్ చూపెడుతుంది. నెంబర్ కూడా అంతే. ఏదైనా టెక్స్ట్ టైప్ చేసినా లేదా స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినా అది తీసుకోదు. ప్లస్ ఓకే, ఇలా వార్నింగ్ చూపెడుతుంది. అంటే ఇది ఇన్వాలిడ్ అని అర్థం. టైప్ వాడడం వల్ల అదే మనకు బెనిఫిట్. లాగిన్ ఈ విధంగా మన వెబ్సైట్లో లాగిన్ ఫామ్స్ అనేటివి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.